మా ఇంట్లో అమాయకంగా తిరుగుతున్న ఈ అక్కుపక్షికి పిల్లి బాబు అని పేరు పెట్టాననమాట. అంటే వీళ్ళ మేనమామకు కూడా పిల్లి బాబు అనే పేరు పెట్టాం. సేమ్ అలాంటి రూపంతో ఉన్న తుంటరి వెధవ వీడు. ఎంత ఇది అంటే వాళ్ళక్క కామ్గా ఉంటే వెళ్ళి ఇరిటేట్ చేసాడు. పిచ్చ కొట్లు కొట్టించుకుంటున్నాడు వాళ్ళక్క దగ్గర. ఇప్పుడు ఆ భీకరంగా సాగుతున్న యుద్ధంని చూడండి. అస్సలు తగ్గదు పిల్లిబాబు వాళ్ళక్క. కానీ వీడికి ఫైటింగ్ రాదు. కానీ వరల్డ్‌లో బెస్ట్ ఛాంపియన్ అన్నట్టు విర్రవీగుతూ ఉంటాడు. జోరుగా సాగుతున్న యుద్ధం నుండి శృతి తప్పి కింద పడిపోయాడు పిల్లిబాబు. అయ్యో! ఆ చిన్నారి పిల్లిబాబుకి ఎంత అవమానం జరిగింది. అయినా పిల్లిబాబు కాంప్రమైజ్ కాడు. పిల్లిబాబు వాళ్ళక్క కూడా కాంప్రమైజ్ కాదు. కానీ ఎంత ఇది అంటే వీళ్ళిద్దరికి His sister attitude is just to keep him in a good way and in a disciplined way. He respects, but he is not that much aggressive, but he has some little anger. He cares and respects his sister in a special way. This is what the good quality in him I have seen. Even in animals also this quality is there, and I used to wonder. సీ ద వే హౌ షీ ఈజ్ రియాక్టింగ్ టువర్డ్స్ హిమ్. కానీ ఈ పిల్లి బాబుకి ఎంత సపోర్ట్ ఇస్తుందంటే తను నిద్రపోయేప్పుడు ఎంచక్కా తన పావుని హెడ్ మీద పెట్టి అబ్బో ఎంత బాగా జోజో చెప్పేద్దో. వాళ్ళక్క ఏదో ఇన్సెక్ట్ వచ్చిందని చూస్తుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూల్ అయిపోయాడు. వీడు కూడా అంతే. వాళ్ళక్కయ్య కోసం చాలా లవ్లీ తమ్ముడు అయిపోయి కూల్గా వాళ్ళక్కయ్యతో పాటు ఆడుకుంటూ ఉంటాడనమాట. వీడికి ఇంకొక అక్క కూడా ఉంది. వాళ్ళే ఈ ముగ్గురు చిన్నారి చిట్టి పిల్లులు అడ్డంగా కూర్చుంటారనమాట మా గడప దగ్గర. చిట్టి శాటిలైట్స్ లాగా మా చుట్టూ తారాడుతూ ఇలా ఉంటారు. షష్ఠీమాత వాహనాల సంతతులు జరగండమ్మా అని చెప్తుంటాం.